అందరికీ నమస్కారం. శ్రావణ సోమవారం నాడు ఈ వస్తువులను దానం చేస్తే శ్రావణ సోమవారం నాడు శివయ్యను ఆరాధించిన తన భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తాడు. శ్రావణ మాసంలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులను దానం చేయడం వల్ల పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. శివపురాణం ప్రకారం శ్రావణ మాసంలో శివయ్యకు నీటిలో కలిపిన నల్ల నువ్వులను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల పరమేశ్వరుడు శనిదేవుని యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. అంతేకాదు శనిదోష ప్రభావం కూడా తగ్గుతుంది. ఎవరి జాతకంలోనైనా శని స్థానం బలహీనంగా ఉంటుందో వారందరూ శ్రావణ సోమవారం లేదా శ్రావణ శనివారం రోజున నల్ల నువ్వులను దానం చేయాలి. ఇలా దానం చేయడం వల్ల శనిగ్రహ దోషం నుంచి విముక్తి లభిస్తుంది. శివపురాణం ప్రకారం శివయ్యకు రుద్రాక్ష అంటే ఎంతో ఇష్టం. ఈ రుద్రాక్షలు శివుని కన్నీటి నుంచి ఉద్భవించాయని పురాణాల్లో పేర్కొనబడింది. అందుకే శివయ్య తన మెడలో రుద్రాక్షమాల వేసుకుంటాడు. రుద్రాక్ష అనేది శివయ్యలో భాగమని గ్రంథాలలో చెప్పబడింది. అందుకే శ్రావణ మాసంలో రుద్రాక్షలను దానం చేసిన వారికి ఆయుష్ పెరుగుతుందని, అకాల మరణ భయం తొలగిపోతుందని చాలామంది నమ్ముతారు. అలాగే ఇంకా శ్రావణ మాసంలో కొబ్బరికాయలను దానం చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులు శాంతి నెలకొంటాయని చాలామంది నమ్ముతారు. కొబ్బరికాయను దానం చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. నెయ్యితో నింపిన వెండి దీపం, బంగారు లేదా కంచు పాత్రలు, మినుమలు, బెల్లం, పసుపు, పువ్వులు, ఎర్రచందనం, కర్పూరం, కుంకుమ, శంఖం, గరుడ గంట, ముత్యాలు, వజ్రాలు, పచ్చరాయి, పత్తి బట్టలు, పట్టు వస్త్రాలు, నువ్వులు, బెల్లం, గోధుమలు, బియ్యం, పాలు, చక్కెర, తేనె, రాగి పాత్ర, వెండి నందిని దానం చేయవచ్చు.